రైట్, మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న ఇప్పుడు జీవన్ రెడ్డి గారి రాకని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇక అమ్ముడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? జీవన్ రెడ్డి గారు మరొక నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు. 45 ఏళ్లుగా ప్రజా జీవితం నుండి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం కొట్లాడినటువంటి మనిషి. ఇవాళ రేవంత్ రెడ్డి అది నోరు కాదు, అది ఒక మోరి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో పార్టీలు, టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి ఇవాళ కాంగ్రెస్కి వచ్చి ఆనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసినటువంటి ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీ ద్వారా నడవగలిగే, ప్రజలతో సంబంధాలు ఉండి ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన అవకాశవాద రాజకీయాలు, అవకాశం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి. జీవన్ రెడ్డి గారు ఒక నిబద్ధత గల, నిజాయితీ గలటువంటి నాయకుడు ఆయన. మరి అటువంటి ఆయనను పట్టుకొని ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక దొంగ, ఇవాళ జీవన్ రెడ్డి గారి నుంచి ఒక కేసీఆర్ గారి నుంచి మాట్లాడే హక్కు ఉందా? ఆయనకు మతి భ్రమించింది, తీసుకుపోయి చక్కగా ఎర్రగడ్డ హాస్పిటల్ వేయాలని. ఎందుకంటే ఇక అధికారం కోల్పోతున్నాము, ప్రజలను నయవంచన చేసినా, మోసం చేసినా, మళ్ళీ మోసం చేస్తా అనే ఒక ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నాడు కదా. కానీ ఆయనను ప్రజలే చెప్పుబట్టి మాయచమయం కొట్టుకోవాలి, రేవంత్ రెడ్డిని గెలిపించి ఆయన మోసంలో మోసపోయినాం కనుక. సో ఆయనను బొందబెట్టాలి, ఆయన సమాధి కట్టాలనే స్థాయిలో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి సందర్భం. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మరి ఒక సభ వస్తున్నారని తెలిస్తే స్వచ్ఛందంగా దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది స్వచ్ఛందంగా ఇవాళ జగిత్యాల ఒక జనసంద్రమైంది. ఒక సమ్మక్క సారక్క జాతర పోలే కేసీఆర్ గారిని చూద్దామని పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు ప్రజలు విశ్వసించారు. ఆయన పని ఖతమైంది. కాంగ్రెస్ ఖతం, రేవంత్ రెడ్డి పని కూడా ఖతమే. కనుక ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటి, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే, కేసీఆర్ గారు రావాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డి పోవాలి. ఈ నినాదంతో ప్రజలందరూ, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 420 హామీలు చెప్పి ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కనుక ప్రజల పట్ల ఆయన విశ్వాసాన్ని కోల్పోయారు. కనుక ఆయన నిన్న మాట్లాడుతూ మేడిగడ్డ సభలో ఆయన ప్రసంగిస్తూ అని చెప్పిండు, ప్రజాపాలన ఎందుకు పోవాలని కోరుకుంటారు, ప్రజాపాలన పోయి మళ్ళా పాపాల భైరవుని పాలన రావాలని కోరుకుంటారా అని చెప్పి కేసీఆర్ గారి గురించి కొంత విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్లా ఉన్నాయన్న ఆ వ్యాఖ్యల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన పాపాల భైరవుడు అనే మాట కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఓటుకు నోటు దొంగ కేసులు దొరికినోడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తున్నటువంటి వ్యక్తి. రేపు ఈ కాంగ్రెస్లో కూడా ఉంటాడనేటువంటి గ్యారంటీ లేదు. ఆయన 100% బీజేపీ కూడా పోయేటువంటి అవకాశాలు 99% ఉన్నాయి. కనుక ఇవాళ ఏదో మళ్ళీ అధికారంలో రావడం కోసం అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి మాటలు ఎవరు కూడా విశ్వసించారు. ఆయన పని ఖతమైపోయింది. ఆయన ఒక తుగ్లక్, ఆయన ఒక తుపాకీ రాముడి పాలన తెలంగాణలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనుక ఇవాళ హైడ్రా పేరుతో అక్కడ పేద ప్రజలను మోసం చేసాడు, రైతులను మోసం చేసాడు, విద్యార్థులను మోసం చేసాడు, నిరుద్యోగులను మోసం చేసాడు, మహిళలను మోసం చేసాడు, నిరుద్యోగులను మోసం చేసాడు, విద్యార్థులను కూడా మోసం చేశాడు. అంటే ఆయన మోసం చేయండి ఎవరిని? ఇవాళ తెలంగాణ ప్రజలని నయవంచన చేసి వంచి మోసం చేసాడు. కనుక తిరిగి ఆయనకు సరైన గుణపాఠం చెప్తారు. సో ఆయనకు ఎంతసేపు తొక్కుడు కావాలి, లాగుల తొండలు దొరగొట్టుడు కావాలి, పేగులు తీసి మెడకేసుకోవడం కావాలి తప్ప తెలంగాణ ప్రజలను ఏం మాటలు చెప్పి మనం అధికారంలోకి వచ్చినాం ఆ మాటలను ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సింది పోయి 3 ఏళ్లుగా గడ్డి బీక్తుండా. ఇలా ఏం చేస్తున్నాడండి రేవంత్ రెడ్డి? ప్రజలను మోసం చేసి, రైతులను మోసం చేసి, మహిళలను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, ఉద్యోగులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి, బాస్లో చదువుతున్నటువంటి వాళ్ళ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఫీజు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అందరినీ మోసం చేసింది. కనుక రేపు సరైనటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజానికం రేవంత్ రెడ్డికి చెప్తారు. సమాధి మీద జెండా పాతిన అనే మాటలు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? మీ నాయకుడిని పట్టుకొని అట్లా మాట్లాడుతూ ఉండి చాలా బాధాకరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి మాట కాదు. ఆయన తెలంగాణ తెచ్చినోడు, సావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేసినటువంటి కేసీఆర్ గారు, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో మరి తెలంగాణ నిలిపినటువంటి మహా
నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా పేద పిల్లలకు అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాన్ని గురుకుల పాఠశాల దాదాపుగా 1100 గురుకుల విద్యాలయాలు నెలకొల్పినటువంటి మహనీయుడు ఇవాళ కేసీఆర్ గారు. దళిత బంధు పేరిట దళితులను బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా దళిత బంధు తీసుకొచ్చినటువంటి నాయకుడు. 200 ఉన్నటువంటి పెన్షన్ మరి 2000 చేసినటువంటి నాయకుడు. వికలాంగులకు 4000 పెన్షన్ చేసినటువంటి నాయకుడు. భూమికి బరువైతంత పంట పండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణగా మార్చినటువంటి మహానాయకుడు. అట్లా ప్రతి మైనారిటీ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా దళితులను ఓవర్సీస్ స్కాలర్షిప్స్ 20 లక్షల రూపాయలు ఇచ్చి మరి విదేశాలకు పంపినటువంటి నాయకుడు. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లుగా కావాలంటే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టి ఢిల్లీ లాంటి మరి కోచింగ్, అక్కడ ఐఏఎస్ కోచింగ్ ఇప్పించి ఐఏఎస్ ఐపీఎస్లుగా చేసినటువంటి నాయకుడు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెలంగాణలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడిని పట్టుకొని ఇవాళ అలా మాట్లాడు దురదృష్టకరం. నిజంగా తెలంగాణ ప్రజలు ఆయన సమాధి కడతారు, సమాధి మీద జెండా పత్తరు. వెనకడ ఒక పాట గద్దర్ గారు పాడినటువంటిది గుర్తుకొస్తుంది నాకు. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి నీ గోరి కడతాం కొడుకు అని ఇలా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. 3 ఏళ్ళు అయింది, ఏం చేయలేనటువంటి ఒక బేవకూఫ్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడడమా? ఆయన అనుకుంటే ఆయన రోడ్ల మీద తిరగనీయం. కానీ ఖబర్దార్, ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి మాట్లాడితే ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. అన్ని విస్మరించి ఈరోజు ఇక ఉల్టా మహానాయకులను పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది సరికాదు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తా ఉన్నాను. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, జగిత్యాల నుంచి.